అన్న ఆకలేస్తుంది అంటే ఇతను కడుపులో తీసి పెట్టడానికే ఇతను సినిమాలు చేస్తున్నారు. చాలా సూపర్ అన్న సినిమా. ఇంకా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి. సాంగ్ హరిహర వీరమల్లు సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ సార్ వాయిస్ ఇంకా హైలైట్గా ఉండింది. డాన్స్ ఆడాలనిపించింది నాకు. ఇప్పుడు రీల్స్లో ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నా ఈ సాంగ్. నేను చేయాలనుకుంటున్నా. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా కదా, ఎలా అనిపిస్తుంది? అదా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ సార్ చాలా మిస్ అవుతున్నాం. దీనికి నేను 10 సార్లు చూస్తా ఈ సినిమా. మార్చి కోసం వెయిటింగ్. మార్చిలో దాని సినిమా రిలీజ్. సో మార్చి కోసం వెయిటింగ్. సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది అన్న? మార్చి 28 పంట కదా అందరికీ, తెలుగు ఆడియన్స్కి అంతా పంట కదా. ఆంధ్ర తెలుగు నాకు షేక్ చేయిపోతాం. దానికోసమో కాదు, అన్నం అంతేగాని అతను సినిమాలు చేసుకుంటూ కూడా ఒక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగాడు, ఒరే నేను నీకోసమే వచ్చాను రా, నేను చేసుకునే సినిమాలు నాకు సరిపోవా, నేను చేసుకునే యాక్టింగ్లు నాకు సరిపోవా, నేను ప్రత్యేకించి స్పెషల్గా నీకోసమే నేను వచ్చాను, నీ బాధ, నీ కష్టం, నీ కన్నీళ్ళు, నీవన్నీ తీర్చడం కోసమే, నీ కన్నీళ్లు తుడవడం కోసమే, నీ కన్నీళ్లు తుడిచే చేతినై నేను ఉంటా అని ప్రజల్లోకి వెళ్ళారు. కనుక అది సినిమా పరంగానే కానీ రాజకీయ పరంగానే కానీ మాట వినాలి అంటే ఆ పాటలో అసలు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని అర్థాలు ఉన్నాయి. అతను పాడుతున్న ప్రతి మాట కూడా చాలా అర్థాలు ఉన్నాయి ఆ పాటలో. చూశాను, నేను పాట విన్నాను, చూశాను కూడా. వీరమ్మల్లు కూడా, హరిహర వీరమల్లు మూవీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది అన్న? చాలా సూపర్ అన్న. అయితే చాలా సూపర్గా ఉంది. కళ్యాణ్ గారే పాడారు కదా, పాట ఎలా అనిపించింది అన్న? ఇప్పటి వరకు ఆయన వాడిన సినిమాలన్నీ కూడా ఆయన సూపర్గా ఉన్నాయి. ఇది కూడా అంతే సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. లిరిక్స్ ఎలా అనిపించాయి అన్న? చాలా బాగున్నాయి అన్న లిరిక్స్.